కన్నా తక్కువ రేటుకు గోల్డ్ ఇస్తా అంటే మేము నమ్మి అందరం మేము ఇచ్చినాం. తిరుపతి ఒక 50 మంది ఇచ్చిర్రు. ఆ మీద చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఒక 2 మర్డర్ కేసులు ఉన్నాయి. మేము కూడా మాకు తెలవక మేము మోసపోయినాం. సో ఫస్ట్ సారి పోయినప్పుడు నా మీద అటాక్ చేసిర్రు. ఒక 2-3 మంత్ బ్యాక్ అప్పుడు నేను ఎఫ్ఐఆర్ చేసిన ముగ్గురు మీద. ఆ వినాయక్ రెడ్డి పటన్చేరు సిఐ గారు అప్పుడు యాక్షన్ ఏం తీసుకోలేదు. అప్పుడు యాక్షన్ తీసుకోకుంటే మొన్న అందరి డబ్బులు సెటిల్మెంట్ చేస్తాను పిలిపించింది. మొన్న పోతే ఆడ సంభాషణ ఏం జరగలేదు. సంభాషణ జరిగిందని వినాయక రెడ్డి సిఐ గారు మాట్లాడుతుండ్రు పటన్చేరు. అక్కడ ఏం జరగలేదు. పోయే పోకటమే మా మీద అటాక్ చేసింది. అది నన్ను ఒక్కదాన్ని లోపల గుంజి కడ్డీలతో కొట్టడం వల్ల తలకాయ పగిలింది. ఈ చెయ్యి ఇరిగింది కానీ ఆపరేషన్ అన్నారు. నేను ఇక్కడ పని ఉన్నది కాబట్టి ఈ ఆపరేషన్ పెండింగ్ పెట్టి సిమెంట్ పట్టేసుకొని మాత్రం నేను వచ్చిన. ఇది ఆపరేషన్ ఉన్నది. సో తలకాయ పగిలింది, ఒళ్ళు సితగొట్టిరు. ఆడు పడ్డాక కూడా ఇద్దరు దొరికినాక కూడా ఇష్యూ అయినాక సిఐ సార్ పంపించిండు వాళ్ళని. ఉన్న ఆధారు ఇద్దరు పంపించి వాళ్ళు ఎస్కేప్లో ఉన్నారు, వాళ్ళు దొరకట్లేరు, మేము తిరుగుతున్నాం 2 బృందాలని చెప్తుండ్రు.